అందరికీ నమస్తే అండి. నేను ఇలా అంటున్నాను అని చాలామంది మనోభావాలు దెబ్బతినొచ్చు. కానీ నిజం అనేది ఎప్పుడూ చేదుగానే ఉంటుందండి. దాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కెరీర్లో ఏమీ తొలిసారి ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకి పరిపాలన కొత్త కాదు, జీవోలు ఇవ్వడం కొత్త కాదు, శాఖల నిర్వహణ కొత్త కాదు, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కొత్త కాదు, అన్ని శాఖల్లో తన నిఘా తన పట్టు నిలుపుకోవడం కొత్త కాదు. కానీ మరి ఏమైందో ఏమో, ఈసారి చంద్రబాబు నాయుడు గారు పాలన ఆయన కంట్రోల్లో లేదు, ఆయన కనుసనల్లో లేదు. ఆయనకు తెలియకుండా ఉత్తర్వులు వస్తున్నాయి. పోనీ ఆయనకు తెలియకుండా ఏ నిధులు విడుదల ఉత్తర్వులో, ఫైనాన్షియల్కి సంబంధించిన లావాదేవీలో, లేదంటే ఏ చిన్నపాటి ప్రాజెక్టులకు సంబంధించిన లావాదేవీలో, ఇతర అంశాలు ఏదో వస్తే పర్లా. కానీ రాజకీయంగా సున్నితమైన అంశం, కులాల పరంగా సున్నితమైన అంశం, రాష్ట్ర రాజకీయాన్ని శాసించే అంశం, ఒక కుల మనుగడను శాసించే అంశంలో సీఎం గారికి తెలియకుండా ఉత్తర్వులు వచ్చాయి అంటే ఏమనుకోవాలండి? సీఎం గారి అసమర్థత అనుకోవాలా వద్దా? అసలు అంత అనుభవం ఉండి మాట్లాడితే నేను 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అదే ఎక్స్పీరియన్స్, ఇది చెప్పి అది చూసా అని చెప్పి ఇంత అసమర్థత, అది అంటే దేని గురించి మాట్లాడుతున్నా అర్థమయ్యే ఉంటుంది. నిన్నగాక మొన్న సోమవారం ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చింది, హోంశాఖ నుంచి. ఆ జీవో సారాంశం ఏమిటయ్యా అంటే 2016 జనవరి 31వ తేదీన తుని దగ్గర కాపు గర్జన మీటింగ్ జరిగింది కదా. ఆ మీటింగ్కి సంబంధించి, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఉసుగొల్పి రెచ్చగొట్టి కొంతమంది తుని రైల్వే స్టేషన్లో ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి తగలబెట్టేశారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు, అండ్ రైల్వే శాఖ కూడా కేసులు నమోదు చేసింది. మొత్తం మీద 329 కేసులు నమోదయ్యాయి ఆ ఘటన మీద. అది దర్యాప్తు సాగుతూ వచ్చింది. ఆ కేసులను 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేసులు నీరుగార్చింది. 2021, 2022లో 2 విడతలుగా ఆల్మోస్ట్ అన్ని కేసులను విత్డ్రా చేసుకుంది, ఉపసంహరించుకుంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా. ఇక 2023లో విజయవాడలోని రైల్వే కోర్టు ఆ కేసులను కొట్టివేసింది. ఎందుకంటే పోలీసుల విచారణకు సహకరించట్లేదని, సరైన ఆధారాలు ఇవ్వట్లేదని వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు అలాగే జరిగింది. ఆ కేసులను కొట్టేసింది. ఆ తర్వాత ఇంక అయిపోయినట్టే. ఆ కాపు గర్జనకు సంబంధించి జరిగిన ఈ ఇష్యూ మీద కేసులేమీ లేనట్టే, సాల్వ్ అయిపోయినట్టే ఆ దెబ్బతో. సో అప్పుడు ప్రభుత్వం రివ్యూకి వెళ్ళలేదు కాబట్టి ఇంక అయిపోయినట్టే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నిన్నగాక మొన్న అంటే 2వ తేదీన ఒక జీవో వచ్చింది. ఆ జీవో సారాంశం ఏమిటంటే, ఈ 2023లో విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకు అపీల్కి వెళ్ళండి అని చెప్పి హోంశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ ఒక జీవో వచ్చింది. ఈ జీవో రావడంతో ఆ కాపు కేసులన్నీ కూడా మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. అంటే ఆ క్లోజ్ చేసేసిన కేసులను మళ్ళీ ఓపెన్ చేయబోతున్నారు, ఆ ఘటన మీద మళ్ళీ దర్యాప్తు జరగబోతోంది అని తెలిసింది, మొత్తం అందరికీ తెలిసింది. ఆ జీవో సారాంశం అదే, క్లోజ్ చేసిన కేసులను ఓపెన్ చేయించండి, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు మీద హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయండి, దానికి లేట్ అవ్వడానికి గల కారణాలు కూడా తెలియజేయండి అని. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఈవెన్ కాపుల్లో కూడా మిశ్రమ స్పందన వచ్చింది. ఇదేంటి, ఎప్పుడూ అయిపోయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారో, అది ఖచ్చితంగా తప్పు కదా, అయిపోయిన అంశాన్ని ఎందుకు ఇప్పుడు మళ్ళీ లేపడం, దీనివల్ల కాపుల్లో చాలా మంది ఇబ్బంది పడతారు కదా అని. అంటే ఒక సెంటిమెంట్, ఒక కమ్యూనిటీ సెంటిమెంట్ దెబ్బతీసినట్టే. ఒక రకంగా రిస్కే అది, ఒక రకంగా మంచిది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ కమ్యూనిటీ వాడైనా వదిలిపెట్టను అని సారాంశం చెప్పడం, అట్ ద సేమ్ టైం ఒక రకంగా రిస్క్. ఆ కమ్యూనిటీకి సంబంధించిన సున్నితమైన అంశాన్ని ఎందుకు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీయడం, అయిపోయింది కదా, ముగిసిపోయింది కదా, జనం మర్చిపోయారు కదా, మళ్ళీ ఎందుకు తెర మీదకి తీయడం, ఇలా 2 కోణాల్లో ఆలోచించవచ్చు. కానీ ఎక్కువగా ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వచ్చింది. కాపు సంఘాల నుంచి, కాపు నాయకుల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దాంతో నిన్న చంద్రబాబు గారు అర్జెంటుగా మీటింగ్ పెట్టి, అసలు తనకు తెలియదంట, చంద్రబాబు గారికి తెలియదంట, ఆ జీవో వచ్చినట్టే చంద్రబాబు గారికి తెలియదంట. అసలు సీఎంఓ దృష్టికి తీసుకురాకుండా మీరు అంత పెద్ద జీవో మీరు ఎలా ఇస్తారు? మీకు అసలు ఇంత నిర్లక్ష్యమా, ఇంత బాధ్యత రాహిత్యమా? ఒక సున్నితమైన అంశంలో సీఎంఓకి తెలియకుండా మీరు ఎందుకు జీవో ఇచ్చారు అని. ఇది డ్రామా, దిస్ ఈజ్ కాల్డ్ డ్రామా.
లేదా అసమర్థత. ఒకటి చంద్రబాబు గారు డ్రామా ప్లే చేసి ఉండాలి ఈ విషయంలో, లేదా రెండు ఆయన అసమర్థత అయినా అయి ఉండాలి. అంటే నేను ఇలా విమర్శిస్తున్నాను ఏమనుకోద్దు, నేను పాయింటే మాట్లాడుతున్నానండి. ఎందుకు డ్రామా అంటున్నానంటే బహుశా ఆయనకు తెలిసే జరుగుండాలి. ఆయనకు తెలియకుండా ఎలా జరుగుతుందండి? ఏమండి, హోంశాఖ కార్యదర్శికి ఆ తుని ఘటనకి, ఆ రైల్వే తగలబెట్టిన దానికి ఇప్పుడున్న హోంశాఖ కార్యదర్శికి ఏం సంబంధం? అతనేమి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడు కదా కదా ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్పుంటారు. సో హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చాడు అంటే హోంమంత్రి గారికి తెలియకుండా ఉంటుందా? హోంమంత్రి గారికి తెలుసు అంటే సీఎం గారికి తెలియకుండా ఉంటుందా? ఇదంతా చైన్ సిస్టమ్ కదా. ఒక శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయంటే మినిస్టర్కి తెలియలేదు అంటే మినిస్టర్ అసమర్థత. మినిస్టర్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేసేయచ్చు, క్యాబినెట్ నుంచి తీసేయచ్చు. మినిస్టర్కి తెలిసినా సీఎంకి చెప్పలేదు అన్నా సరే మినిస్టర్ తప్పు చేసినట్టే. ఇంత సున్నితమైన అంశంలో మినిస్టర్ గారికి, సీఎం గారికి చెప్పాలి ఖచ్చితంగా. సో ఇక్కడ చంద్రబాబు గారికి తెలియకుండా ఉత్తర్వులు ఇచ్చారు అనడం ఒక డ్రామా, ఒక నాటకం. లేదు డ్రామా కాదు అది నిజమే అంటారా, అప్పుడు హోంమంత్రి గారిది తప్పున్నట్టే, చంద్రబాబు గారిది తప్పున్నట్టే. ఒకటి డ్రామా ప్లే చేసి ఉండాలి. మాకు తెలియకుండా జరిగిపోయింది అంటే కాపులను మేమేమి అంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాబు మాకు తెలియకుండా జరిగిపోయింది, మాకు తెలిస్తే మేము అసలు అలా చేస్తామా అంటే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జోష్ సినిమా ఉంది కదా, జోష్ సినిమా, అందులో అతని క్యారెక్టర్ ఎవరు విలన్ క్యారెక్టర్ ఏంటది, జేడి చక్రవర్తి క్యారెక్టర్ మనం దగ్గర. అంటే అటువంటి క్యారెక్టర్లు మనం చూస్తే వాడే కొట్టిస్తాడు, ఆ తర్వాత వాడే మందు రాస్తాడు. అరే రే ఏంట్రా నీకు ఇలా అయిందా, నాకు తెలియదే, నీకు ఇలా అయినప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా, నేనే వచ్చేవాడిని అని చెప్పి ఆడతాడు అనమాట, చెప్తాడు. అంటే వాడికి తెలియకుండా జరిగినట్టు నమ్మించడానికి చూస్తాడు అవతల వాళ్ళని, అవతల వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అయినప్పుడు. సో ఇక్కడ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే కాపుల్లో వ్యతిరేకత వచ్చిందో, ఎప్పుడైతే కాపు సంఘం నాయకులందరూ కూడా సున్నితమైన అంశంగా ఫీల్ అవుతున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారో, ఆ బురద చంద్రబాబు గారికి అంటకుండా, ఆ బురద ప్రభుత్వానికి అంటకుండా, అరే మాకు తెలియకుండా జరిగింది, హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చేశాడని తప్పించుకుంటున్నారేమో. మేబీ ఒకటి అదొకటి అయ్యి ఉండాలి. రెండు లేదు నిజంగానే తెలియకపోతే, ఆయనకు తెలియకుండా ఉత్తర్వులు వస్తే చంద్రబాబు గారు అసమర్థత ఒప్పుకోవాలి, అలా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, 1 కోటి రూపాయలు రిలీజ్ చేయడమో, ఒక 50 లక్షలు రిలీజ్ చేయడమో, ఒక 10 కోట్ల నిధులు రిలీజ్ చేయడమో అయితే పర్వాలా. కానీ ఇది రాష్ట్ర రాజకీయాన్ని శాసించే అంశం, రాష్ట్రంలో కులాన్ని శాసించే అంశం, ఒక సున్నితమైన కులపరమైన అంశాన్ని శాసించే అంశం, శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. ఇంత అంశంలో సీఎం గారికి తెలియకుండా జీవో రావడం ఏంటండి? పోను ఓకే లీకులు వచ్చాయంటే అనుకోవచ్చు, జీవో రాకుండా ఉత్తుత్తు వార్తలు వస్తే అది తప్పు, మీడియా మీద తప్పు తోసేయచ్చు. కానీ ఇక్కడ జీవో వచ్చింది. జీవో వచ్చింది అంటే సీఎం గారికి తెలియకుండా జరుగుద్దా? సీఎం గారికి తెలియకుండా జరిగింది అంటే ఆయన ఆ ప్లేస్లో ఉండడం అవసరం అంటారా? అంటే నేను పచ్చిగా మాట్లాడుతున్నా, పాయింటే మాట్లాడుతున్నా. నాకు ఇక్కడ ఎవరి మీద వ్యక్తిగతంగా ఇష్టాలు ఉండవు, వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉండదు. ఆ ప్లేస్లో చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, రాహుల్ గాంధీ ఎవరున్నా సరే సీఎం గారి స్థానంలో ఈ సబ్జెక్ట్లో, ఈ అంశంలో వాళ్ళకి తెలియకుండా జరిగిందంటే వాళ్ళు అసమర్థులే. సో ప్రభుత్వం ఒకటి, అందుకే ఏడాది అయినా సరే, ఈరోజు ఏడాది సంబరాలు చేసుకుంటున్నారు, ఏడాది అయినా ఇంకా పాలన పట్టు చిక్కలేదా? లేదా ఇంకా టెస్టింగ్స్ చేస్తున్నారా? థ్యాంక్ యూ.